నిరుద్యోగులు మాయగాళ్ళ ఉచ్చులో పడొద్దు. ఈ నిరుద్యోగులు మాయగాళ్ళ ఉచ్చులో పడొద్దు అంటే నువ్వు ఇచ్చినటువంటి మాట ఏందో నెరవేర్చుకోవాలి. ముందుగా రేవంత్ రెడ్డి గారు, నువ్వు 2 లక్షల ఉద్యోగాలని చెప్పినావు కదా, నువ్వే కాదు మీ అధినాయకుని కూడా తీసుకొచ్చి ఇక్కడ అబద్ధాలు ఆడిపించినావు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పేసి వాళ్ళు నిరుద్యోగులు కాదు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని మీ కార్యకర్తల కంటే ఎక్కువ పనిచేసిండు. దీంట్లో ఎలాంటి అనుమానం కూడా అవసరం లేదు. ఎందుకు పనిచేసిండు అంటే నువ్వేదో గొప్పగా పనిచేస్తావు కావచ్చు అని చెప్పేసి. కానీ నువ్వు వచ్చిన తర్వాత ఏది లేదు, 70,000 ఉద్యోగాలని చెప్పేసి అంటా ఉన్నావు. కానీ సరే, ఆ 70,000 ఉద్యోగాలు నీ ఖాతాలో వేసుకున్నా ఇంకా 1,30,000 ఉద్యోగాలు ఒక సంవత్సరంలో బాకీ ఉన్నావు. సంవత్సరానికి 2 లక్షలు అన్నావు కదా, ఏవి మరి? నిరుద్యోగులు మాయగాళ్ళు ఉచ్చున పడకపోతే ఏమవుతారుగా? ఉన్నటువంటి ఆప్షన్ ఏముంది ఇంకా? అది మీరే ఆ ఆప్షన్ కూడా మీరే ఇచ్చిండు, వాళ్ళకి అవకాశాన్ని కూడా మీరే ఇచ్చిండు. వాళ్ళు అడిగిపోకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వకపోతే నీ దగ్గరికి వచ్చిండు కదా, ఇవాళ నువ్వు ఇవ్వకపోతే వాళ్ళ దగ్గరికి పోతారు, వాళ్ళు కాకపోతే ఇంకోళ్ళ దగ్గరికి పోతారు. నీ ఫెయిల్యూర్ని నువ్వు దాన్ని సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తావు, సమీక్షించుకునేటువంటి పని చేస్తే ఏమైనా ఉంటుంది. గత సర్కారు 10 ఏళ్లలో ఉద్యోగాల భర్తీ ఆలోచన చేయలేదు. ఒక గ్రూప్ 1 పోస్టు కూడా నింపలే. అరకొర నోటిఫికేషన్ ఇచ్చి క్వశ్చన్ పేపర్లు జిరాక్స్ సెంటర్లు అమ్ముకున్నారు. మేము 70,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే ఆ నోటిఫికేషన్ తామే ఇచ్చామంటారా? బీఆర్ఎస్ నేత కేటీఆర్వి సిగ్గులేని మాటలు అన్న సీఎం తాము ప్రతి ఉద్యోగ ఖాళీని భర్తీ చేస్తామని ప్రకటన. అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లో పడుకొని శుద్ధులు చెప్తున్నారని ఫైర్. అందశ్రీ స్మృతివనానికి శంకుస్థాపన. ఆ సభలోనే నిన్న మాట్లాడడం జరిగింది. ప్రతి ఉద్యోగ ఖాళీని భర్తీ చేస్తాం, ఎప్పుడు చేస్తావు అనేది వాళ్ళు అడుగుతున్నారు. సరే, నువ్వు చేస్తావు ప్రతి ఉద్యోగ ఖాళీని. 2034 వరకు నేను ముఖ్యమంత్రి అంటూ ఉన్నావు. మరి 2034లో చేస్తావా, 30లో చేస్తావా, ఇంకో 10 రోజులు చేస్తావా? జాబ్ క్యాలెండర్ విడుదలైంది. ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పటి వరకు? ఇయర్ క్యాలెండర్ మారింది కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం అమలవుతలేదు అనేది నిరుద్యోగులు నిలదీస్తున్నారు. ఇది నోటిఫికేషన్ల ప్రభుత్వం కాదు, ఇది లూటిఫికేషన్ల ప్రభుత్వం అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఉండాలి కదా కొంచెమైనా, మనం ఇచ్చినటువంటి ప్రతిసారి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే అది కాదు. సరే, ఈ అన్ని ఉద్యోగాలు పక్కన పెడదాం. మొన్న పోలీసు సంబంధించినటువంటి ఉద్యోగాలలో పోలీసులు కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ సంబంధించినటువంటి ఖాళీలని డీజీపీ గారు స్వయంగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 19,000 నుంచి 20,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, పోస్టులు కూడా కావాలి అని చెప్పేసి డీజీపీ గారు కోరితే నువ్వు వేసినటువంటి 6,000 నుంచి 7,000 ఉద్యోగాలు మాత్రమే మేము భర్తీ చేస్తామని నోటిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినావు. మరి మిగతా ఉద్యోగాల సంగతి ఏందని చెప్పేసి వాళ్ళు వస్తారా రారా? అవ బెటర్దా అడక తినని ఏదా అన్నట్టుగా ఉన్నది నీ కథ. నువ్వు ఏవైతివి, వాళ్ళేమో వేరే వాళ్ళ దగ్గరికి పోతేనేమో ఎందుకు పోతున్నారు, వాళ్ళు మాయగాళ్ళ ఉచ్చులో పడొద్దు, వాళ్ళు మాయగాళ్ళు అని చెప్పేసి చెప్తావు. నువ్వు ఇచ్చిన తర్వాత ఉద్యోగాలు వాళ్ళు అటువైపు ఎందుకు పోతారు? 10 ఏళ్ళు అధికారంలో ఉన్న గత పాలకులకు ఉద్యోగాలు భర్తీ చేయాలనే ఆలోచన రాలేదని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వకపోతేనే కదా తీసి బండకేసి కోడితే పోయి ఫామ్ హౌస్లో పడుకున్నాడు కేసీఆర్. అంతే కదా, వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదనే కదా మీకు ఆ నిరుద్యోగులంతా కూడా వాళ్ళు మీ పార్టీకి ప్రచారం చేసింది. ఒక గ్రూప్ 1 పోస్టు కూడా నింపని వాళ్ళు నేడు ఫామ్ హౌస్లో పడుకొని శుద్ధులు చెప్తున్నారని, అలాంటి మాయగాళ్ళ ఉచ్చులో పడవద్దని నిరుద్యోగులకు సూచించారు. మేము అధికారంలోకి వచ్చాక 70,000 ఉద్యోగాలు భర్తీ చేశాం, కానీ ఆ నోటిఫికేషన్ తామే ఇచ్చామంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. అరకొర నోటిఫికేషన్ ఇచ్చి క్వశ్చన్ పేపర్లు జిరాక్స్ సెంటర్లో అమ్ముకున్న చరిత్ర వాళ్ళది అని విమర్శించారు. శనివారం గట్కేసర్లో దివంగత కవి రచయిత అందశ్రీ స్మృతివనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు అందశ్రీ జయంతి సందర్భంగా ఆయనకు డిప్యూటీ సీఎం మంత్రులు నివాళులు అర్పించారు. అనంతరం బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. గత 10 ఏళ్లలో అధికారంలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం తమ వాళ్ళ సొంత ఉద్యోగాలు తప్ప నిరుద్యోగుల గురించి ఏనాడు మాట్లాడలేదని, ఇలా మేకతోలు కప్పుకున్న తోడేళ్లు బయటకు వచ్చి మాట్లాడుతున్నాయి. కేసీఆర్ నోటిఫికేషన్లు ఇస్తే రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చిండట. నేను అడగదలుచుకున్న ఈ తోడేళ్ల గుంపును తోడేళ్ల గుంపును నోటిఫికేషన్ ఇచ్చి ప్రశ్నపత్రాలను జిరాక్స్ సెంటర్లో పల్లి బఠానీల్లో అమ్ముకొని వందలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు తప్ప ఆ పరీక్షను పూర్తి చేసి పిల్లలకు నియామక పత్రాలు ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా నీకు వచ్చిందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తాము 60 రోజుల్లో 11,000 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసి అప్పగించామని, 16 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 నియామకాలను సక్రమంగా పూర్తి చేసి రాష్ట్ర యువతకు న్యాయం చేశామని స్పష్టం చేశారు. ఎల్బీ స్టేడియం శిల్పకళా వేదిక సాక్షిగా తల్లిదండ్రుల సమక్షంలో
ఆ బిడ్డలకి ఉద్యోగ నియామక పత్రాలు అందించామన్నారు. 10 ఏళ్లు వాళ్ళు నోటిఫికేషన్లు వేయడం తప్ప ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేకపోయారు? ఏడాదిలో 70,000 ఉద్యోగాలు మేము ఎలా భర్తీ చేశాం? నిరుద్యోగులు గమనించాలి. ఇలాంటి మాయగాళ్ల ఉచ్చులో పడవద్దు అని సీఎం సూచించారు. అప్పట్లో కవిత ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నారని, వినోద్ రావును ప్రజలు తిరస్కరిస్తే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా చేసుకున్నారని, కానీ శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మాత్రం వీరికి గుర్తుకు రాలేదన్నారు. తమ ప్రభుత్వంలో శంకరమ్మను, చాకల ఐలమ్మ మనవరాలిని మహిళా కమిషన్ మెంబర్లుగా నియమించామని చెప్పారు. కోదండరామును ఎమ్మెల్సీ చేసుకున్నామని, 9 మంది కవులను సన్మానించి కోటి చొప్పున బహుమతిగా ఇచ్చి గౌరవించుకున్నామని సీఎం వివరించారు. అందశ్రీ నాకు పెద్దన్న అని చెప్పేసి నిన్న కొంత ఎమోషనల్గా మాట్లాడిండు. తెలంగాణలో గత పాలకులు అహంకార వైఖరిపై అందశ్రీ గలమెత్తారని, అందుకే కుట్రతో గత 10 ఏళ్లలో ఆయన పాటను వినిపించకుండా చేశారని సీఎం రేవంత్ అన్నారు. అందశ్రీని తాను పెద్దన్నగా భావించానన్నారు. ఏ రోజైతే అందశ్రీ గలాన్ని బంధించాలనుకున్నారో, గద్దరన్నను అవమానించారో ఆనాడే గడిల పాలనను శాశ్వతంగా పాతరేయాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. అందశ్రీ స్ఫూర్తి, ఇప్పుడు నేను అందశ్రీ గారి స్ఫూర్తితోటి అందశ్రీ గారు ఏదైతే కోరుకున్నారో, గద్దరన్న ఏదైతే కోరుకున్నారో, నీకు ఆ కోణంలోనే నీ పరిపాలన జరుగుతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నావా? చీకట్లో కూకొని కళ్ళు మూసుకొని పగటి కళ్ళు కంటే నీకు ఆ కళలన్నీ కూడా అది నిజాలు కావచ్చు అని చెప్పేసి భావిస్తున్నామేమో. కానీ జనాలంతా కూడా నీ పరిపాలన అంతా కూడా వేరే రకంగా ఉన్నది. గద్దరన్న ఆశయాలకు అనుగుణంగానో, అందశ్రీకి గారి యొక్క ఆశయాలకు అనుగుణంగానో ఇటువైపు అయితే ఎక్కడైతే కనబడట్లేదు. ఎందుకంటే ఇంకా ఇక్కడ ఆంధ్ర వాళ్ళ యొక్క సంబంధించినటువంటి పెత్తనమే నడుస్తున్నది. చాలామంది అంటా ఉన్నారు, నువ్వు కూడా నీ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క కనుసన్నల్లోనే పనిచేస్తున్నావు అని చెప్పేసి. ఏదైతే గద్దరన్న, అందశ్రీ లాంటి వాళ్ళు, మిగతా ఉన్నటువంటి చాలామంది అమరులైనటువంటి వాళ్ళంతా కూడా ఆంధ్ర వాళ్ళ దగ్గర నుంచి విముక్తి కావాలని చెప్పేసి కోరుకున్నారు. కానీ ఇలా వాళ్ళ చెప్పు చేతుల్లో పని జరుగుతున్నట్టుగా కనబడుతుంది. అందశ్రీ మీకు అందరికీ కవి, రచయిత అయితే నాకు మాత్రం ఒక ఆత్మ బంధువు, పెద్దన్న. నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు అందశ్రీ నాకు స్ఫూర్తిగా నిలబడేవారు. ఆయన రాసిన జయ జయ హే తెలంగాణ గీతం రాష్ట్ర గీతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలుస్తుందని ఆనాడు భావించాం. పెన్నులపై మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయని అన్నట్లుగా ఇప్పుడు తెలంగాణ ప్రతి బడిలో, ప్రతి గడపలో ఆయన పాట వినిపిస్తుంది. అందశ్రీని పిలిపించుకుందామని దూతలను పంపిస్తే ఆయన ఆత్మగౌరవంతో దొరగడప తొక్కలేదు. తన పాట కోట్లాది తెలంగాణ ప్రజల కోసం తప్ప గడిలోని దొరల కోసం కాదని అందశ్రీ నిటారుగా నిలబడ్డారు. పాటతో పెట్టుకున్నోడు గద్దర్, అందశ్రీలతో పెట్టుకున్నోడు కాలగర్భంలో కలిసిపోతాడని ఆనాడే చెప్పినం. మనమందరం దండుగట్టి విషసర్పాలను తుదమట్టించాలని ఆయన అన్న మాటలకు నాకు ఇంకా గుర్తొస్తున్నాయని సీఎం తెలిపారు. సో మంచిగా మాట్లాడండి. ఇప్పుడు మాటలకు ఏం తక్కువ లేవు, కానీ చేతుల కాడికి వచ్చిన తర్వాత కొంత ఇబ్బంది అనిపిస్తుంది. ప్రజాప్రభుత్వం ఎందుకు పోవాలి, ఈ ప్రజాప్రభుత్వం ఎందుకు పోవాలని శాపనార్థాలు పెడుతున్నారని, కానీ ఎందుకు పోవాలని సీఎం రేవంత్ ప్రశ్నించారు. మేము పోవాలంటున్నాడు, ఎందుకోసం పోవాలి? నువ్వు దోసుకోవడానికి మేము దిగిపోవాలనా? నీ దొంగతనాల కోసం, నీ కుటుంబం దురాశ కోసం మేము దిగిపోవాలా? ఆడపిల్లలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినందుకు మేము దిగిపోవాలా? ప్రతి ఇంట్లో రేషన్ కార్డు ఇచ్చి 3,28,00,000 మందికి సన్నబియ్యం 6 కిలోల లెక్కన ఇస్తున్నందుకు మేము దిగిపోవాలన్నా? 200 యూనిట్ల కరెంటు 50 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఇచ్చినందుకు, ప్రతి పేదవాడికి కేవలం 500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నందుకు మేము దిగిపోవాలన్నా? పేద ప్రజలకు 7 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు, 70,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసినందుకు, రైతుల కోసం 21,000 కోట్ల రుణమాఫీ చేసినందుకు మేము దిగిపోవాలని ప్రశ్నించారు. ఇచ్చినటువంటి మాటల్ని, ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీల్ని నిలబెట్టుకున్నటువంటి మీరు, అంటే మొత్తం ఉన్నటువంటి దాదాపుగా 420 హామీలు ఉన్నాయి కదా, మరి ఈ 420 హామీల్లో ఎప్పుడు ఈ హామీలను నెరవేరుస్తారు? ఉన్నటువంటి అరకొర హామీలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం 500 వరకు, ఇప్పుడు చాలా మందికి 200 యూనిట్లు దాటిపోతుంది, అది వేరే విషయం. 200 యూనిట్లు, ఈ ఫ్రీ బస్సు, 500 గ్యాసు, చాలామందికి ఆ డబ్బులు కూడా పడట్లేదు, మిగతా డబ్బులు. ప్రతి ఖాళీని కూడా భర్తీ చేస్తామట, ప్రతి ఉద్యోగ ఖాళీని భర్తీ చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ప్రతి ఖాళీని భర్తీ చేసే బాధ్యత మీ రేవంత్ అన్నది. తులసి వనం లాంటి ఈ తెలంగాణ సమాజంలో గంజాయి మొక్కను మొలకెత్తిరించే సమస్య లేదు. మాయగాళ్ల మాటలు నమ్మకండి, ప్రతి ఉద్యోగాన్ని పూర్తి చేసి మీకు న్యాయం చేస్తాం. రికార్డులు రాసుకోండి. 94 నుంచి 2004 వరకు 2 సార్లు టీడీపీ అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు 2 సార్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు మీరు 2 సార్లు అధికారంలో ఉన్నారు. ఈ 2024 నుంచి 2034 వరకు 10 ఏళ్ల పాటు ప్రజాప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఇదే చరిత్ర, ఇక మీకు గతమే తప్ప భవిష్యత్తు లేదు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నువ్వు ఇట్లా పరిపాలన చేసినట్టయితే ఉంటే ఈ 5 సంవత్సరాలు కూడా మీరు ఉంటారో ఉండదో తెలుస్తుంది. సరే, ముఖ్యమంత్రిని మారుస్తారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. కానీ ఇటువంటి పరిపాలనని జనాలు అయితే కోరుకోవట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఈయన ఏం చేస్తారట, 2024 నుంచి 34 వరకు
అంటే ఇంకొక దఫా కూడా నేనే ముఖ్యమంత్రి అవుతానని చెప్తున్నాడు ఆయన. అసెంబ్లీకి రాకుండా కుట్రలు చేస్తున్నారు. గత పాలకుల దోపిడీని ప్రజలు ఇంకా మర్చిపోలేదని సీఎం రేవంత్ అన్నారు. మా స్ఫూర్తి అందశ్రీ గద్దరన్న సోనియా గాంధీ అట. మరి నీ స్ఫూర్తి ఎవరు? నిజామా, కాసిం రిజ్వీనా? నీ నీ నేనింతే, నీకు మాకు పోలికేంది అని మండిపడ్డారు. ఒకప్పుడు ప్రపంచ ధనికుల్లోనే 2వ స్థానంలో ఉన్న నిజాం ప్రభువుల కుటుంబం 2 తరాల తర్వాత చూస్తే దిక్కులేని స్థితికి దిగజారి కాకావికలం అయిపోయింది. నీ కుటుంబం ఎంత ఇలా చాలా ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావేమో. ఏది ఉండదు బిచ్చం ఎత్తుకొని బతకాల్సి వస్తుంది. చర్చకు రమ్మంటే చేత కాదు, అసెంబ్లీకి రమ్మంటే ఇంట పండుకుంటావు, అక్కడి నుంచి కుట్రల కుతంత్రాలు చేస్తావు. నిజాం కంటే గొప్ప అని అనుకుంటున్నావు, కానీ తెలంగాణ సమాజం మళ్ళీ మిమ్మల్ని క్షమించదు అని సీఎం తేల్చి చెప్పారు. నీ తండ్రి ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్, నువ్వు జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్, నీ బావ హరీష్ రావు మొయినాబాద్లో 50 ఎకరాలు, నీ చెల్లెలు కవిత శంకరపల్లిలో 25 ఎకరాల ఫామ్ హౌస్ను కట్టుకుంటే తెలంగాణ మాత్రం 8.11 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయిందని కేటీఆర్ పై ఫైర్ కావడం జరిగింది. ఈయనకు ఏం లేదు, ఇప్పుడు వేదిక ఏదైనా పర్వాలేదు, వేదిక ఏదైనా కానీ ఇది న్యాచురల్గా జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు పోయింది ఏంటిది? స్మృతివనం సంబంధించినటువంటి అందశ్రీ గారి యొక్క స్మృతివనం శంకుస్థాపన సంబంధించినటువంటి విషయం. అది విన్న తర్వాత ఆయనకు సంబంధించినటువంటి పాటలు, ఆయనకు సంబంధించినటువంటి మాటలు కావచ్చు, ఆయన చెప్పినటువంటి విధానం వీటిపైన ఉండాలి. కానీ ఇక నువ్వు ఎక్కడి పోయినా కానీ ఇక పాడిందే పాడరా అన్నట్టుగా మొత్తం అంతా కూడా ఇదే ఆ కుటుంబం పైన అది, లేకపోతే ఇంకే. ఇప్పుడు నేనేమంటున్నా అంటే వాళ్ళు దుర్మార్గులే, వాళ్ళు కాదనట్లేం, వాళ్ళు తెలంగాణను సర్వనాశనం చేసినటువంటి 1 నంబర్ దొంగలు. దీంట్లో అనుమానం అక్కరేలేదు. కానీ ప్రతి సభ దగ్గర ఇటువంటి అయితే ఎవరు కూడా జనాలు అయితే అటువంటి అయితే కోరుకోవట్లేదు. నీ పరిపాలన ఏంది? ఉన్నటువంటి గద్దరన్నకు సంబంధించినటువంటి గద్దరన్నకు కూడా మీరు ఇస్తారన్నటువంటి హామీలు చాలా ఉన్నాయి, అవి అక్కడ ఇంకా అరకొరగానే నెరవేర్చడం అవి ఉన్నాయి. అందశ్రీ గారికి సంబంధించినటువంటి కూడా స్మృతివనాన్ని ఇంత లేటుగా ఎందుకు అదేంది? సో ఆ పాటలతోటి తెలంగాణ ఉద్యమం వీటి గురించి ప్రస్తావించినటువంటి ఆ సభలో ఇక మళ్ళీ ఏమన్నట్లయితే ఉంటే ఏమన్నమాట, నీ జాతి ఇంత, నిన్ను పనబెట్టి తొక్కుతాం, ఈ పదాలు ఒక ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇది కాదు. ఇది